సామెతల గ్రంథము 20 అధ్యాయము 27 వచనం చదువుకున్నా. సామెతల గ్రంథము సామెతలు 20:27లో నరుని ఆత్మ ఏ దీపం అంట? నరుడు అంటే ఎవరు? మనమే. రక్షించబడ్డోళ్ళందరూ కూడా నరుల కింద లెక్క వస్తారు. సోదరు చెప్పండి. రాత్రి చెప్పే కదా మీకు. కనుక నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఈ దీపం ఉండగానే మన ఇల్లు సరి చేసుకోవాలి, మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన నడక, మన క్రియ, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలను కూడా ఆత్మ దీపం ఉండగానే సరి చేసుకోవాలి. ఈ ఆత్మ దీపం ఆయన తీసేస్తే ఈ దేహం ఈ పని చేయదు. ఈ దీపం ఈ దేహం ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉండేది. ఆత్మ దీపం ఆయన తీసేసనుకో ఈ దేహం దేనికి పనికిరాదు. కనుక ఈ ఆత్మ దీపం ఉన్నప్పుడే మనము అన్నీ చక్కబెట్టుకోవాలి. పెద్దలు అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు. మన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కరెంటు పోతే మనకి చక్కబెట్టుకుంటామా? చక్కబెట్టుకోలేము. ఉంది కానీ కరెంటు ఉండగానే చక్కబెట్టుకోవాలి. అలాగే శరీరంగా ఎలా అక్షరార్థం మన కుటుంబాన్ని ఎలా చక్కపరుచుకుంటున్నామో ఆత్మ సంబంధంగా కూడా మనము మన దేహాన్ని చక్కపరుచుకోవాలి. ఈ దేహాన్ని చక్కపరుచుకోకపోతే ఆత్మదీపాన్ని దేవుడు ఏదో చెప్పండి తీసేస్తాడు, ఒక రోజుని ఆర్పేస్తాడు. కనుక ఆయన ఆర్పు ముందే మనం వెలిగించబడాలి. స్వతం చెప్పండి. దానికే భక్తుడు దావీదు ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగాడు. 119వ కీర్తన 105వ వచనం అడిగాడు. ఏమడిగాడంటే, నీ వాక్యమే గమనించండి. ఇప్పుడు ఏమన్నాడంటే, ఒకప్పుడు ఆరిపోయే దీపమే. ఎవరిది? దావీదు ఆరిపోయే దీపమే. కానీ ఆ దీపాన్ని దేవుడి దగ్గర మొరపెట్టాడు. దేవుడు ఆ దీపాన్ని వెలిగించాడు. అందుకే నా దీపం వెలిగించువాడవు నీవేనయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే, నీ వాక్యమే నా పాదాలకు దీపము, నా త్రావకు వెలుగు. అంటే ఇప్పుడు వాక్యము దీపం అన్న. వాక్యం అనే దీపము వెలుగుంటే త్రావలో మనకు త్రావు కనపడదు, దారి కనపడదు. దారిలో ఇప్పుడు మన సీట్లు వెళ్తున్నాం, ఏం చేస్తాం? సెల్ఫోను లేకపోతే బ్లడ్ లైట్ వేసుకెళ్తాం కదా, వెలుగు కోసం. వెలుగుంటేనే దారి కనపడదు. అలాగే దేవుని వాక్యము మన త్రావకు వెలుగే ఉంది. మన త్రావ అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ త్రావ మన త్రావ ఏడకి, మన మార్గం ఏడకి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు. కనుక ఇప్పుడు మన మార్గం ఏడకి, మన త్రావ ఏడకంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మనం పరలోక రాజ్యానికి వెళ్తానికి ఇప్పుడు మనకు త్రావ చూపించేది ఏదంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి త్రావ చూపించింది మనకి. స్వతం చెప్పండి. త్రావ చూపించింది దేవుని వాక్యమే పరలోక రాజ్యానికి వెళ్తానికి త్రావ చూపించింది. ఆ త్రావలో మనం నడవాలంటే మన దీపం ఆరిపోకుండా నిత్యం ఎలగాలి. స్వతం చెప్పండి. మన దీపము ఆరిపోకుండా నిత్యం ఎలగాలి. వెలుగుచున్న దీపాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నవి. నేను క్లుప్తంగా 1-2 వాక్యాలు చెప్పి ముగిచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా వాక్యాలు ఉన్నాయి. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిత్యం చెప్పండి. ఇప్పుడు చెప్పండి. నరుని ఆత్మ నేర్చుకోవాలి మీరందరూ. నరుని ఆత్మ అంటే నాలో ఉన్న ఆత్మ ఏమిటంటే దేవుని దీపము. దేవుడు నాకు దీపాన్ని ఇచ్చాడు. ఈ దీపం లోనది కనుక నేను మాట్లాడుతున్నాను, నడుస్తున్నాను, తింటున్నాను, త్రాగుతున్నాను, ఆడుతున్నాను, పాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను. ఈ దీపాన్ని ఆర్పేసానుకో దేనికి పనికిరాదు. ఈ పనికిరాని దీపాన్ని పనికొచ్చేటట్టుగా దావీదు ఏడ్స్తే దావీదు దీపాన్ని దేవుడు వెలిగించాడు. అలాగే మన కూడా దేవుడు ఏం చేయడు? వెలిగించాడు. మన పాపం నుండి, శాపం నుండి, అపరాధాల నుండి, అన్యాయం నుండి, అక్రమం నుండి, విగ్రహార్థం నుండి, వ్యభిచారం నుండి, దొంగతనం నుండి, అబద్ధాల నుండి, మోసాల నుండి దేవుడు మనల్ని చెప్పండి తొలగించేసి మనల్ని రక్షించాడు. మనల్ని స్వస్థపరిచి రక్షించాడు. ఇప్పుడు మనం రక్షణ పొంది ఉన్నాం కనుక ఇప్పుడు మనకు దీపం ఏది చెప్పాలి. మన దీపం ఏది? ఇప్పుడు వాక్యము.
చెప్పాలి. మన దీపం ఏది? వాక్యం. ఈ వాక్యమైన దీపం నేను ఏం చేస్తుంది? నీ త్రావ సరళం చేస్తుంది. నువ్వు చేరవలసిన స్థలానికి సురక్షితంగా చేర్చింది. ఏ అపాయం లేకుండా, మార్గ మధ్యలో నీకు అడ్డుబండలు రాకుండా, దొంగలు రాకుండా, దుష్టుడు రాకుండా, ఏ పాములు తేళ్లు క్రూర మృగాలు ఏమి రాకుండా నీ మార్గం సరళ చేసే విధంగా దేవుని వాక్యము. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యమే దీపం. దేనికి? మన జీవితానికి. కనుక మన జీవితానికి దేవుని వాక్యం దీపం ఉంది కనుక మన దీపము నిత్యం వెలుగుచుండాలి. మన దీపం ఏం చెప్పాలి? మా ఇంటారా వెలుగుతూ ఉండాలి. ఇది ఎలా వెలగాలంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 27 అధ్యాయము 20 వచ్చింది చూద్దాం. నిర్గమాకాండం అమ్మా ఇక్కడ అన్నాడు, మరియు దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రతి దీపమునకు దంచి తీసిన అచ్చం ఒలీవ నూనె కేవలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించాడు. సాక్ష్యపు మందసం ఎదుట తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. చాలు. ఇది ఇశ్రాయేలుకు తరముల వారికి తరతరముల వారికి కట్టడం అన్నమాట. ఇది ఎవరికంటే ఇశ్రాయేలు ప్రజలకు, మనకు కాదు. ఇశ్రాయేలు ప్రజలకి మందిరములో సాయంకాలం మొదలుకొని తెల్లవారే వరకు కూడా ఆ దీపం వెలుగుతూనే ఉండాలంట. అది ఎప్పుడు నిత్యం వెలుగుతూ ఉండాలి. నిత్యము ఆ దీపం వెలుగుతూ ఉండాలి. ఆ దీపం వెలగకపోతే అక్కడ నష్టం దొరుకుతుంది అనమాట. అందుకని అది హారోను కుమారులకి దేవుడు ఆజ్ఞించాడు. అందుకని ఆ మందిరంలో ఎప్పుడు దీపము తెల్లవారులు వెలుగుతూనే ఉంటుంది. అది ఇశ్రాయేలు కట్టడికి ఇచ్చాడు. ఆ కట్టలు ఇప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు, ఆయా దేశాలు చెదిరిపోయి ఉన్న ప్రజలు కూడా ఆ కట్టడి పాటిస్తూనే ఉంటారు. కనుక మన కుటుంబాల్లో కూడా అది నిత్యం వెలుగుతూ ఉండాలి. వెలిగే దీపము. ఈ దీపం దేని సాదృశ్యం అంటే, నిత్యం వెలిగే దీపం దేని సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యము. దేని సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. అంటే పరిశుద్ధత లేకపోతే మనం ప్రభుని చూడలేము. కనుక నిత్యము మనలో దీపం వెలగాలి. ఇది ఏ దీపం అంటే పరిశుద్ధ దీపము. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ అనేది నిత్యం ఉండాలి. ఒకరోజు పరిశుద్ధంగా ఉండి ఒకరోజు అపవిత్రంగా ఉండకూడదు. ఒక నెల పరిశుద్ధంగా ఉండి ఒక నెల అపవిత్రంగా ఉండకూడదు. ఓ సంవత్సరం దేవుని సన్నిధిలో బాగా నడిచి ఓ సంవత్సరం ఆగిపోకూడదు. ఒక వారం దేవుని మందిరానికి వచ్చి ఒక వారం దేవుని మందిరం రాకుండా ఉండటం కూడా మంచిది కాదు. ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి. దీనికి అపోస్తలుడైన పేతురు గారు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ఇక ప్రవర్తించొద్దు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు అది ఎట్లా మనము ఒకప్పుడు అజ్ఞాన దశలో ఉన్నాం. అజ్ఞాన దశలో ఉంటే చేయరాని పనులను చేసాం. కానీ ఇప్పుడు దేవుని తెలుసుకున్నాం. దేవుని వాక్యం విన్నాం, మారు మనసు పొందాం, పాప క్షమాపణ బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ పొందాం, ఆయన రక్తమాసాలు భుజిస్తున్నాం కనుక ఇప్పుడు మనము అజ్ఞాన దశలో చేసిన పనులు ఇప్పుడు మనం చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలి. యేసు చెప్తున్నాడు, అది నేను పరిశుద్ధులను మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నాడు. పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు కనుక
ఆ పరిశుద్ధుడు ఎలా పరిశుద్ధంగా ఉన్నా మనం కూడా పరిశుద్ధంగా ఉంటేనే రేపు పరలోక రాజ్యం మనం చేస్తారు. పరలోక రాజ్యంలో కోట్లాది దూతలతో ఆయన స్తుతించబడుతున్న దేవుడు. 2 రెక్కలతో మొహం కప్పుని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుని, 2 రెక్కలతో ఎగురుచు యెహోవా పరిశుద్ధుడు 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 అని గానప్రతిగానం చేస్తున్న దేవుడు అదంతా విడిచిపెట్టి మన కొరకు వచ్చి, ఎందుకంటే పాపం నుండి అపవిత్రంగా ఉన్న మన జీవితాలను, అజ్ఞాన దశలో ఉన్న మనలందరినీ కూడా పరిశుద్ధులు చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ఆయన పరిశుద్ధులు కనుక మనం ఎట్టుండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ఎవరు కూడా మనము ప్రభువును చూడలేము, ప్రభు మార్గంలో మనము నడవలేము. ఆ పరిశుద్ధత మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. అందుకే ఈ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అంటే ఈ పరిశుద్ధత ఎప్పుడు ఉండాలి, కానీ కొద్ది కాలం ఉండి మానుకోకూడదు. స్వతం చెప్పండి, కొంతకాలం ఉండి మానుకోకూడదు. నేను పరిశుద్ధురాలని అంటావు, మంచిదే. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎప్పుడు దాకా? నువ్వు చనిపోయే వరకు కూడా, దేవుడు పిలిపొచ్చే వరకు కూడా నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. ఒక వ్యక్తి కాపాడుకున్నాడు, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. అమ్మ, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందునని నేను. చూసారండి, యోసేపు మా అందరూ తెలుసు, రాహేలమ్మ కొడుకు, రాహేలమ్మ కొడుకు, పెద్ద కొడుకు. రాహేల్ గాం పెద్ద కొడుకు, యాకోబు గాం 11వ కొడుకు. స్వతం చెప్పండి. రాహేల్ గాం పెద్ద కొడుకు, యాకోబు గాం 11వ కొడుకు. అర్థం ఉందా? 12వ కొడుకు ఎవరంటే బెన్యామీను, 13వ కూతురు ఎవరంటే దీనా. అందుకని ఈ 11వ కొడుకు, ఈ కొడుకుని 10 మంది అన్నలకు కూడా ఎన్నో చిత్రహింసలు పెట్టారు, అమ్మేశారు, పశువులు అమ్మినట్టుగా అమ్మారు. ఆడు తీసుకెళ్ళి ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఆయనకి పొత్తిపర్ రాజుకి అమ్మేశాడు. ఆయన కొనుక్కున్నాడు. ఆ నుంచి కొనుక్కున్నాక నుంచి అతను యుక్త వయసు వచ్చింది, 3 ఏళ్ళు బాగా ఉంచింది. 20 ఏట వచ్చే వరకే అతను శోధించడం మొదలుపెట్టింది వారు పొత్తిపరు భార్య. శోధిస్తే మాట మాటకి ఆయన మీద కన్నేసి నన్ను సైనించని చెప్పి ఎమ్మడబడుతుంది. ఆయన పారిపోతున్నాడు. ఒక రోజున పని నిమిత్తం ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్తే ఎవరు లేరంట, ఆమె ఒక్కటే ఉంది. వెంటనే ఆమె వెనకమాలకి తలుపేసి ఆయన పట్టుకుని నన్ను సైనించమని కోరింది. అప్పుడు అన్నాడు, ఏమన్నా తెలుసా, నా యజమానుడు నాకు అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. కనుక ఇంత ఘోరమైన పాపం, దుష్కార్యం చేసి దేవుని దృష్టిని నేను విరోధంగా పాపం చేసి నవ్వుతానమ్మా, నేను చేయనున్నాను. చేయనంతరకు పట్టుకుని ఆయన పట్టుకుంది. నువ్వు చేయకపోతే నేను అల్లరి చేస్తాను, నువ్వు అల్లరి చేసినా చంపినా సరే నేను చేయనని చెప్పి ఆ వస్త్రం ఆమె చేతులు వదిలిపెట్టి పారిపోయాడు. ఈనాడు ఎంతమంది రహస్యంగా పట్టుకుంటే లొంగిపోతున్నారు తెలుసా? విశ్వాసులు రహస్యంగా పట్టుకుంటే విశ్వాసం లొంగిపోతున్నారు పాపానికి. దేవుని భయం లేదు, దేవుని దగ్గర పరిశుద్ధత లేదు. ఇప్పుడు చాలా మంది గురించి నేను వింటా ఉన్నాను, కొంతమంది దగ్గర నుంచి. ఏమండి, పైకి భక్తి చూపిస్తున్నారు, పైకి పరిశుద్ధంగా ఉంటున్నారు, పైకి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఏమండి, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ ఒంటరి సమయంలో అనుకోని సమయం ఏదైనా తగిలితే దానికి లొంగిపోతున్నారు. జాగ్రత్త, నీ పరిశుద్ధను కాపాడుకోకపోతే ఆ నిత్యత్వాన్ని నువ్వు చేరలేవు, ఆ నిత్యరాజ్యానికి చేరలేవు. కనుక జాగ్రత్త. యవ్వన వయసులో యోసేపు అంత యవ్వన వయసులో ఉన్నా కూడా దేవుని భయపడి తన పరిశుద్ధతను చనిపోయే వరకు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు కూడా యోసేపు ఎక్కడ పాపము
అందుకే యేసు ప్రభు సాదృశ్యం కనపడుతున్నాడు. యేసు ప్రభు వారు కూడా పుట్టిన కాడ నుంచి ఆయన శిలువలో ప్రాణం పెట్టే వరకు కూడా ఏ పాపము చేయలేదు. అలాగే యేసేపు కూడా తన పుట్టిన కాడ నుంచి అతను చనిపోయే వరకు కూడా 110 సంవత్సరాలు బతికాడు. 110 సంవత్సరాలు కూడా ఏ పాపము చేయలేదు. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకపోతే మనము దేవుని సన్నిధిలోకి చేరలేము. హల్లెలూయా. అందుకే ఈ దీపం ఏం చేయాలి చెప్పండి? నిత్యము వెలగాలి. వెలగాలి, ఆరిపోవాలా? మరి వెలగాలని నువ్వేం చేయాలి? ఈ దీపానికి ఏం పేరంట? పరిశుద్ధత. ఎప్పుడు దాకా నువ్వు రక్షించబడ్డా కాడ నుంచి నువ్వు చనిపోయే వరకు కూడా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకో. నువ్వు చనిపోయే వరకు కూడా నీ పరిశుద్ధతను కాపాడుకుంటే నువ్వు పరలోకంలో నిత్యత్వంలో ఉంటావు. లేకపోతే పరలోకంలో ఉండవని లేఖనాలు సెలవిస్తున్నవి. హల్లెలూయా. అందుకని మరి పరలోకం ఉండాలంటే ఏం కలిగి ఉండాలి చెప్పండి? పరిశుద్ధత కలిగి ఉండాలి. కలిగి ఉండాలి. అర్థమైన ఒకసారి స్తోత్రం చెప్పండి. నాకు అర్థమైంది అన్నవాళ్ళు అర్థమైందా? నరుని ఆత్మ అంటే ఈ మట్టి శరీరానికి ఏం పెట్టాడు? ఆయన లోపం దీపం పెట్టాడు. ఈ దీపం బట్టి మనం ఇవన్నీ చేస్తాం. ఈ దీపం మారిపో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాక్యానుసారంగా నడవాలి. వాక్యాన్ని ఆడ పెట్టాడు మనకి. ఎక్కడ పెట్టాడు వాక్యాన్ని? పాదాలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు పాదాలకి? పాదాలు ఎందుకు పెట్టాడు? ఎక్కడ నువ్వు తప్పుడు పడి తొట్టిల్లిపోకుండా ఉండటానికి వాక్యాన్ని పెట్టాడు. పాదాల దగ్గర పెట్టాడు. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు, నా త్రావకు వెలుగన్నాడు. అంటే ఏడబెట్టింది ఇప్పుడు వాక్యం ఆడదు. ఇప్పుడు మనకి పాదాల దగ్గర ఉంది. ఈ పాదాల దగ్గర ఉన్న దీపము వెలిగిస్తుంది కనుక ఆ వెలుగు నడిచేవనుకో నువ్వు తొట్టిల్లిపోవు. ఆ తొట్టిల్లిపోకుండా ఉండాలంటే నీ దీపం నిత్యము వెలగాలి. ఆ వెలగటం అనే అర్థం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. అట్టి కృప కలగాలని మనం ప్రార్థించాలి. యేసు ప్రభు వారు కూడా ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేని పావనమ్ముడు. యేసేపు కూడా పాత నిబంధనలో ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం చేయలేదు. రాజుగారు పెళ్లి చేసే వరకు కూడా ఆయన ఏ పాపం చేయలేదు. రాజుగారు పెళ్లి చేశాడు. పరురాజు ఆయనకి అస్నితనే ఒక యాజకుని కుమార్తె పేరు అస్నితని గురించి ప్రార్థన పెళ్లి చేశాడు. ఆమెకి 2 బిడ్డలు పుట్టాడు. 110 సంవత్సరాలు బ్రతికాడు. ఆ దేశానికి 2వ రాజుగా దేశాన్ని ఏలాడు. ప్రపంచానికి ఆహారం పెట్టాడు. హల్లెలూయా. చనిపోయే వరకు కూడా ఆయన శవాన్ని పాతి పెట్టలేదు. ఎన్ని సంవత్సరాలు పాతి పెట్టాడు తెలుసా? 300 చెప్పండి 360 సంవత్సరాలు పాతి పెట్టలేదు ఆయన పెట్టింది. అంత పరిశుద్ధుడు అన్నమాట. ఎవరు? యేసేపు. 360 సంవత్సరాల దాకా పాతి పెట్టలేదు. 430 సంవత్సరాలకు వాళ్ళు విడుదలయ్యారు. అర్థమవుతుందా? 430 సంవత్సరాలకు అప్పుడు విడిచిపెడితే అప్పుడు ఆ పెట్టిని అరణ్య మార్గంలో 4 సంవత్సరాలు మోసుకొచ్చి ఎక్కడ పాతేశారు? అబ్రహాము కొన్న శ్మశాన భూమిలో ఆయన పాతేశారు. అప్పుడు దాకా ఆయన శవాన్ని పాతి పెట్టల మోస్తారన్నారు. ఎన్ని సంవత్సరాలు? 360 సంవత్సరాలు మోసారండి ఆయన శవాన్ని. అంత పరిశుద్ధుడు ఎవరు? యేసేపు. హల్లెలూయా. మనం కూడా పరిశుద్ధంగా పడతాం. మనం కలిగిన దాంతోనే పరిశుద్ధంగా పడతాం. నీ సూపులో పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత, నీ ప్రవర్తనలో పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే చాలు. నీ పరిశుద్ధత ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్న కనుక నేను కూడా పరిశుద్ధంగా బతకాలని ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపును గాక. ఈ 8వ నెలలో ఈ మొదట ఆదివారం నాడు నీకు నాకు ఇచ్చిన పాఠం ఏంటంటే పరిశుద్ధంగా బతకమని చెబుతున్నాడు. సోదరు చెప్పండి, ఎలా బతకమని చెబుతున్నాడు? పరిశుద్ధంగా బతకమని చెబుతున్నాడు. పరిశుద్ధంగా బతికేమనుకో నీకు ఆ దీపం ఎప్పుడు నీ త్రావులు వెలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నీ త్రావులో వెలుగుతూ ఉంటుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ
చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. వాక్యం మనం బ్రతికిస్తున్నానక అయ్యా, నా జీవితం కూడా, నా కుటుంబం, నేను నిత్యము నీ సన్నిధిలో పరిశుద్ధంగా బతికే భాగ్యం దయచేయమని అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటని కూడా దీవించును గాక.